శశికళ సీఎం పదవికి అనర్హురాలని తమిళనాడు ఆందోళనలు మిన్నంటున్నాయి. జయలలిత మేనకోడలు దీప మద్దతుదారులు కూడా శశికళపై విరుచుకుపడుతున్నారు. ఎన్నికల్లో గెలవకుండానే సీఎం పదవిని ఆమె ఎలా చేపడతారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవి అందిస్తారు. ఏఐడీఎంకే పార్టీ శశికళను సీఎం అభ్యర్థిగా ఎన్నుకోవడంపై దీప వర్గం కూడా పూర్తిగా వ్యతిరేకం వ్యక్తం చేస్తోంది. ఇక్కడ మనం చూస్తున్నాం దీప ఇంటి ముందు ఎటువంటి వాతావరణం ఉందో చూస్తున్నాం. చాలా మంది దీప అభిమానులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా ఒకే మాట చెప్తున్నారు, వద్దు శశికళ వద్దు అని చెప్తున్నారు. ఒకసారి మనం అడగదాం, శశிகலா சரியா தவறா? சசிகலா தேர்ந்தெடுத்து ரொம்ப தவறான விஷயங்க. மக்கள் யாரும் தேர்ந்தெடுக்கல சசிகலாவை, அவங்களே வந்துட்டு தேர்ந்தெடுத்துக்கிறாங்க. மக்கள் சக்தி தீபா மக்கள் தான் இருக்கு, தீபா மக்கள் தான் இருக்கு மக்கள் சக்தி. அந்த அம்மா கிட்ட கிடையாது. முழுக்க முழுக்க அவங்களே பதவி பார்த்து அவங்களே பதவி பண்ணிக்கிறாங்க. அது யாரும் ஏத்துக்க மாட்டாங்க. முதல்ல அந்த கட்சிக்குள்ள யாருக்குமே ஒத்துமே இல்ல, அது பிரிஞ்சு போயிடும், எல்லாம் போயிடும். கடைசியில தீபா மக்கள் எல்லாம் ஆட்சியா வரும். இந்த அம்மா தான் ஆட்சியை கைப்பற்றுவாங்க. அந்த முழுக்க முழுக்க மக்கள் தொண்டர்கள் எல்லாமே அந்த அம்மா தான் ஆதரிக்கிறாங்க. அவங்கள யாருமே ஆதரிக்கவே இல்ல. శశికళ మాకు వద్దు, కొలగాడి. ఎందుకు దీపా కావాలనుకుంటున్నారు? దీపావళి మంచి వాళ్ళు, ఏ రిపోర్ట్ లేదు మాకు. దీపావళి కావాలి. అమ్మ రత్నం అమ్మ దీపా అమ్మ அடுத்த முதல்வர் అమ్మ தான். మీరు చెప్పండి, ఎందుకు మీరు దీపాను కోరుకుంటున్నారు, శశికళ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు? శశికళ వచ్చి ఒక అంతకురాలు. ఆమె వచ్చి అన్ని కేసులంతా ఉన్నాయి ఆమె మీద. అందువలన తమిళనాడులో ఉండే ప్రజలు ఎవరు ఆమెను ఎన్నుకోలేదు. ఆమె వచ్చి ఎక్కువ రౌడీజం, అమౌంట్ డబ్బు మోసడి కూటం అది. దానివల్ల మాకు దీపమ్మద ముఖ్యమంత్రిగా దీపమ్మద మాకు కావాలా. శశికళ అమ్మ చెప్దాం అనుకుంటున్నారు. మన ఆటగారు మనకు ఉంది మక్కలు దీపమ్మద తవరా శశికళ ఉంది తవరు. ఆ అమ్మాయి వద్దు, ఆ అమ్మాయి వద్దు, మనకి దీపమ్మద మనకి కావాలా. తమిళనాడుకు చీఫ్ మినిస్టర్ రావాలా. ఇది ఒకసారి మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా మనకి జయలలిత అండ్ దీపా ఫోటోలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక మనకి ఇక్కడ తమిళనాడులో ఎవరైతే వాళ్ళు మక్కలుగా భావిస్తారో వాళ్ళ ఫోటోలు కూడా బయట విక్రయిస్తూ ఉండడం కామన్ గా మనం చూస్తూ వచ్చాం. సో అదే విధంగా ఇక్కడ దీపా ఫోటోలు కూడా పోస్టర్ల కింద దుకాణాలు మీరు చూడొచ్చు. ఇవి చిన్న చిన్న దుకాణాలు వాళ్ళు రోడ్డుపై ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ కూడా జయలలిత ఫోటోతో పాటు దీప ఫోటోలు కూడా ఇక్కడ విక్రయిస్తున్నారు. దీప కీ చైన్స్ కనిపిస్తున్నాయి, దీప గ్రీటింగ్ కార్డ్స్ కనిపిస్తున్నాయి. అదే విధంగా కొన్ని ఫోటో ఫ్రేమ్స్ కూడా అచ్చం జయలలిత రూపంలోనే ఉన్న దీపాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఆ రకంగా ఆమెను ఇక్కడ చూపిస్తున్నారు. అంటే జయలలిత తర్వాత ఆ స్థాయిలో కేవలం దీప మాత్రమే సరిపోతారు. సో శశికళ మాకు వద్దు, శశికళ పై కేసులు ఉన్నాయి, అక్రమ కేసులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సో అటువంటి క్రైమ్ హిస్టరీ ఉన్న వాళ్ళ సీఎం గా మేము చూడాలనుకోవట్లేదంటూ ఇక్కడే వాళ్ళ అభిమానులు దీప అనుకూల వర్గం వాళ్ళంతా కూడా ఆమె గేట్ ముందే మనకు కనిపిస్తున్నారు. మరోపక్క ఈ వాతావరణం, ఈ ఏరియా అంతా కూడా పూర్తిగా దీప వాల్ పోస్టర్లతో నిండిపోయింది. మీ కెమెరా ఒకసారి ప్యాన్ చేసి చూపిస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా మనకి దీప వాల్ పోస్టర్లే పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి. భవనాలకు కూడా వాళ్ళు వాల్ పోస్టర్లు దీపావే పెట్టుకుని ఉన్నారు. సో ఈ ఏరియా మొత్తం దీపాకే కనిపిస్తోంది. Right now the problem is the MLA is proposing Mrs. Sasikala to become the Chief Minister of Tamil Nadu. So our people of Tamil Nadu are not interested in making her as Chief Minister of Tamil Nadu. Why? We don't. People don't find that she has better credits comparing rather than O Pannirselvam. So there is no need at all to make her as CM of Tamil Nadu. దీపానే కావాలంటూ వీళ్ళంతా కూడా నినాదాలు తెలియజేస్తున్నారు. సో దీప రోజుకి ఒకసారి వచ్చి అభిమానులను పలకరించి బయటకు వెళ్ళిపోతున్నారు. సో మరి దీప ఫిబ్రవరి 24న ఒక కీలక నిర్ణయం చెప్తానంటున్నారు. ఆ నిర్ణయం ఏమై ఉండొచ్చు అనేది కూడా మనం చూడాల్సిందే. ఇక శశికళ పోటీ చేసే ఆర్కే నగర్ నుంచే తను కూడా పోటీ చేస్తారని చెప్తున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే శశికళకు ప్రజలు ఓటేస్తారా లేక దీపకు ప్రజలు ఓటేస్తారనేది కూడా మనం చూడాల్సిందే. ఓటు స్టూడియో.